హాయ్ ఫ్రెండ్స్, ఇవి మా ఇంటి దగ్గర ఉన్న కొబ్బరి చెట్లు, మా పెరట్లో కొబ్బరి చెట్లు ఇవి వేసి 13-14 సంవత్సరాలు అయింది. కానీ చాలా హైట్ పెరిగిపోయాయి. అందుకని వీటిని తీయించేసాము. 3 చెట్లని కట్ చేయించేసాము. ఈ 3 చెట్లని కట్ చేయించిన రోజుని చాలా బాధపడ్డాను నేను. కానీ తప్పలేదు, ఇంటికి అడ్డంగా ఉన్నాయని చెప్పేసి తీయించేయమన్నారు. అందుకని కట్ చేయించేసాము. వీటిని కట్ చేయించేసిన పీసులు అయితే మా ఇంటి ముందరంతా నిండిపోయి ఉండేది. వీటిని ఏం చేయాలా అనుకున్నాము. ఈ పీసులని పడేయడానికైతే మనసు రాలేదు. ఏదో రకంగా మన కొబ్బరి చెట్లు మన ఇంట్లోనే ఉపయోగించుకోవాలి అనుకున్నాను. అందుకనే వీటిని మెజర్మెంట్ చేసుకుని కట్ చేయించుకున్నాను. 3 కొబ్బరి చెట్లు వల్ల చాలా పీసెస్ వచ్చినాయి. అందులో చాలా పొడవుగా పెరిగిపోయినాయి కాబట్టి చెట్లు చాలా పీసెస్ అవునాయి. వాటిని ఇలా కట్ చేయించుకున్నాను. కట్ చేయించుకుని గార్డెన్లో కుండీలు పెట్టుకోవడానికి ఒక సైడ్ పెట్టుకుందామా అని చెప్పి ఆలోచించి ఇలాగ పేర్చుకుని చూశాను. బాగున్నాయి అనిపించింది నాకైతే. వీటిపైన కుండీలు పెట్టుకుంటే బాగుంటుందిలే అని చెప్పి ఇలాగా పేర్పించాను. కానీ ఇలానే ఉంచేస్తే ఇవి పాడైపోతాయి వర్షానికి అదిని. అందుకని చెప్పి వీటికి పెయింట్ వేసుకున్నాను. ఇలా పెయింట్ వేసుకున్నాను. కొన్నిట్లకి అయితే వైట్ సిమెంట్ వేసుకుని ఇలా పెట్టుకున్నాను. పెయింట్ వేసిన తర్వాత చూస్తే ఇలా ఉన్నాయి. వీటికైతే పెయింట్ వేసాను కానీ పైనుంచి మళ్ళీ వర్షం అది పడితే కుండీలోంచి నీళ్లు కారినా పాడైపోతాయని చెప్పేసి ఏదైనా చేయాలి అనుకుని సిమెంట్లో రెడ్ ఆక్సైడ్ కలిపి వేద్దామని చెప్పి ఇలా సిమెంట్ వేసాను. వాటి పైన సిమెంట్ వేసిన తర్వాత బాగున్నాయి అవి గట్టిగా ఇలా ఉన్నాయి. కానీ నాకు ఇంకా తృప్తి లేదు. ఏదో చేద్దామా అని వాటిపైన ఏదైనా పెయింటింగ్ వేద్దామా అని ముగ్గులు వేసాను. కొన్ని ముగ్గులు వేసిన తర్వాత అయితే కొంచెం అందంగా కనిపిస్తాయిలే అనిపించి ఇలాగా ప్లెయిన్గా ఉండేదానికన్నా ఇలా పెయింట్ వేసుకున్నాను. ఏదో ఇలా నాకు తోచినట్టు పిచ్చి పిచ్చిగా కొన్ని ముగ్గులు ఇలా వేసుకున్నాను. వీటిపైన కుండీలు పెడితే చాలా అందంగా కనిపించాయి. వీటి కోసమనే నేను ప్లాస్టిక్ కుండీలు హైదరాబాద్ నుంచి తెప్పించుకున్నాను. అంతకుముందర అయితే అంత నేలపైనే మొక్కలు వేసుకునేదాన్ని. ఇవి ఎలాగా ఉన్నాయి కదా అని చెప్పేసి నేను కుండీలు తెప్పించుకున్నాను. వాటి కోసమని చాలా మొక్కలు కూడా తెచ్చుకున్నాను. కొన్ని గార్డెన్లో మధ్య మధ్యలో కూర్చోవడానికి అనుకూలంగా ఉండేలాగా కొన్ని పీసుల్ని ఇలాగే వదిలేసాను అక్కడక్కడ. ఇప్పుడైతే నాకు చాలా హ్యాపీ అండి. నా కొబ్బరి చెట్లు కొట్టించేసుకున్నాను అని బాధపడ్డాను. కానీ ఇప్పుడు నా కొబ్బరి చెట్లు నా పెరట్లోనే ఇలా అందంగా ముస్తాబై ఉన్నాయని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను ఎక్కడ ఒక పీస్ కూడా బయట పరేయలేదు. అన్నిటినీ నా పెరట్లోనే ఇలానే మేక్ ఓవర్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఈ 3 కొబ్బరి చెట్లు కొట్టిన రోజునైతే నేను చాలా బాధపడ్డాను. అప్పుడు ఎందుకు నరికించేస్తున్నానా అనిపించింది. కానీ ఇప్పుడైతే హ్యాపీగా ఉంది. ఇలా చేసిన తర్వాత మొక్కలు పెంచడం ఎంత కష్టమో వాటిని తీసేయాలన్నా కూడా మనసు చాలా కష్టపడుతుంది.
ఆ రోజు నరికించిన రోజైతే నేను చాలా ఏడ్చేసాను. ఈ 3 కొబ్బరి చెట్లు తీయించిన రోజున. ఇవి మేము ఇల్లు కట్టుకున్నప్పుడు వేసుకున్న కొబ్బరి చెట్లు. దాదాపుగా 14 సంవత్సరాలు వస్తుంది. 2006 డిసెంబర్ 25న ఈ 3 చెట్లు తెచ్చుకుని నాటుకున్నాను నేను క్రిస్మస్ రోజున. వీటికి ముద్దుగా పేర్లు కూడా పెట్టుకున్నాను నేను. కానీ ఈరోజు ఇలాగా తీసేయవలసి వచ్చింది అని బాధపడ్డాను. కానీ ఇప్పుడైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏదో ఇలాగన్నా నా కొబ్బరి చెట్లని నేను ఉపయోగించుకున్నాను కదా అని చాలా సంతోషంగానూ అనిపిస్తుంది. నాకైతే చాలా బాగుంది అనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోని చూసిన తర్వాత కామెంట్ చేసి తెలియజేయగలరు. కొబ్బరి చెట్లతో నేను చేసుకున్న మేకోవర్ మీతో షేర్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చూశారు కదా, వీడియో చూసిన తర్వాత